రేషియో అండ్ ప్రపోర్షన్‌లో మనకి ఎక్కువ అడిగే క్వెషన్స్ ఏంటంటే బేసిక్ క్వెషన్స్. A:B ఈక్వల్ టు 2:3. B:C ఈక్వల్ టు 4:5. అయితే A:B:C ఎంత? ఇది ఫస్ట్ మోడల్ మనకు అడిగే క్వెషన్స్. ఓకేనా? A:B ఈక్వల్ టు 2:3, B:C ఈక్వల్ టు 4:5 అయితే A:B:C ఎంత? ఇది మనకు అడుగుతారు. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఇలాగ అడిగినప్పుడు మనం ఎలా చేయాలి అనేది ఫస్ట్ చూద్దాం. దీనికి చాలా మెథడ్స్ ఉంటాయి చేయడానికి. ఓకేనా? ఒక్కొక్కటి ఒక మెథడ్ ఉంటుంది. ఫస్ట్ మెథడ్ ఏంటి, మీకు బేసిక్ 2 మెథడ్లు చెప్తాను. 2 మెథడ్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ మనకేంటంటే A:B ఇచ్చేసారు. ఎంత ఇచ్చేసారు? 2:3. కానీ B:C మాత్రం ఎంత ఇచ్చారు? 4:5. రెండిట్లలో కామన్ గా ఉండేది ఏంటమ్మా? A:B, B:C కామన్ ఏంటి? B. ఇక్కడ B పర్సన్ ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంటాయి. ఇక్కడ B ఎంత ఉంది? 4 ఉంది. కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసుకోండి. ఓకేనా? ఈక్వల్ చేసుకోండి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఈక్వల్ ఎలా చేస్తాం? దీన్ని ఇంటూ 4తో మల్టిపుల్ చేయండి. దీన్ని ఇంటూ 3తో మల్టిపుల్ చేయండి. అవునా? ఇప్పుడు 4 2 ఎంతమ్మా? 8. 4 3 ఎంతమ్మా? అంటే A:B 8:12 రేషియోలో ఉంది. మళ్ళీ 3 4 ఎంతమ్మా? B12. 3 5 ఎంతమ్మా? అంటే A:B:C ఏ రేషియోలో ఉంది? 8:12:15. అంటే ఏది కామన్ గా ఉందో దాన్ని ఈక్వల్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఇంకొక మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు. మనకి A:B ఎంత ఇచ్చారమ్మా? B:C ఎంత ఇచ్చారమ్మా? B కింద B రాసుకోండి. 4:5. అవునా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ 3 ఉంది కాబట్టి దీని ముందు 3 ఉంది కదా, ఇక్కడ కూడా 3 రాసేయండి గ్యాప్. ఓకేనా? మరి ఇక్కడ గ్యాప్ ఉంది కదా, కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే 4 రాసేయండి. ఓకేనా? 2 4 ఎంత? 3 4 ఎంత? 3 5 ఎంత? అంటే ఏ రేషియోలో ఉంది? 8:12:15. మీరు ఎలా చేసుకున్నా ఈ రెండిట్లో ఏం చేసుకున్నా ప్రాబ్లం లేదు. సార్ మీ మెథడ్‌లో A:C ఇచ్చారు సార్. అప్పుడు రీప్లేస్‌మెంట్ ఏం పెట్టాలి సార్? 4 పెట్టాలా? 3 పెట్టాలా? A:C అంటే క్వెషన్ అడిగే విధానం మారుతుంది ఇప్పుడు. A:B is equal to 2:3 అనుకోండి. 2:3 తర్వాత A:C is equal to 4:5. A:C ఈక్వల్ టు 4:5. 4:5. అవును. ఈ మెథడ్‌లో ఆ. మెథడ్‌లో ఆ. ఇప్పుడు మీకు ఏం కావాలి? A:B:C కావాలి. అవునా? A:B:C. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, A:B ఇచ్చారు. కానీ రెండిట్లోనూ కామన్ గా ఉన్నది ఏంటమ్మా? ఏ కామన్ గా ఉంది. కాబట్టి ఏ మిడిల్ లో రాసుకోవాలి. మరి అంతే కదా, ఇది కామన్ గా ఉన్నది ఎప్పుడు మిడిల్ లో కదా ఉంటుంది. అవునా? అప్పుడు A:C వస్తుంది మనకి. A:B:C. ఓకేనా? సో అప్పుడు మీరు ఏమొస్తుంది? B:A ఎంత అవుతుంది చెప్పండి? 3:2. ఎంత అవుతుంది? 3:2. A:C ఎంత అవుతుంది? 4:5 కదా, 4:5. ఇక్కడ 2 రాసుకుంటాం, ఇక్కడ 4 రాసుకుంటాం. సో 12:8:10 అంటే 6:4:5. అర్థమైందా? B:A:C వస్తుంది. నేను A:B:C రాసుకున్నాను. మనం B పెట్టేస్తున్నాం. కానీ AC పెడుతున్నాం సార్. మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఎలా పెట్టాలో అర్థం కాక మీకు ఎప్పుడు ఏది కామన్ గా ఉందో అది మిడిల్ లో వస్తుంది సింపుల్ గాన. ఓకేనా? ఏది కామన్ గా ఉందో అది మిడిల్ లో రాసుకో. నోట్ చేయండి. డెఫినేషన్స్ ఏమి ఉండవు. ఇదేనా స్కూలా మీకు డెఫినేషన్ ఇవ్వడానికి?
నెక్స్ట్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఇస్ టు డి చెప్పండి. ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఇస్ టు డి చెప్పాలి. ఓకే. ఇయ్యబ్బయ్యా ఎలాగా ఎంత అందులో క్యాన్సిల్ అవుతాయా? 8 ఇస్ టు క్యాన్సిల్ అవుతాయి కదా, చేయండి. ఏ ఇస్ టు బి ఇస్ టు సి చెప్పాలి, బి ఇస్ టు చెప్పాలంటే ఏ ఇస్ టు బి ఎంతమ్మా? మనకి ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఇస్ టు డి కావాలి. ఏ ఇస్ టు బి ఎంత? బి ఇస్ టు సి ఎంత? సి ఇస్ టు డి ఎంత? 6:7. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3, ఇక్కడ ఖాళీగా ఉంది కదా, ఇక్కడ ఎంత చెప్పండి? 3 3. ఓకేనా? సో ఇక్కడ ఖాళీగా ఉంది కదా, ఎంత పెడతాం? 5. ఇక్కడ ఖాళీగా ఉంది కదా, ఎంత పెడతాం? ఇక్కడ ఇక్కడ 2 4s 8 6 3 4s 12 6 3 5s 15 6 3 5s 15 7s 105. సో 3తో క్యాన్సిల్ అవుతాయి కదా, సో 3తో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 3 16s 3 24s 3 30s 3 35s. అంటే ఏ రేషియోలో ఉన్నాయి? 16:24:30:30. ఓకేనా?
ఓకేనా? సో, ఇప్పుడు నేను డైరెక్ట్‌గా చెప్పకుండా A:D ఎంత అని అడిగేశారనుకోండి. ఇలా ఇచ్చి A:D ఎంత అని అడిగేశారనుకోండి. ఏ ఎక్కడుంది ఇక్కడ? ఫస్ట్‌లో. డి ఎక్కడుంది? సో, ఫస్ట్‌లో ఉన్నవన్నీ మల్టిపుల్ చేస్తాం. లాస్ట్‌లో ఉన్నవన్నీ మల్టిపుల్ చేస్తాం. ఫస్ట్‌లో ఉన్నవన్నీ అంటే ఏంటి? 2 4 8, 8 6 48. డి లాస్ట్‌లో ఉంది కదా! లాస్ట్‌లో ఉన్నవన్నీ. 3 5 15, 15 7 105. అవునా? అంటే 16:30. A:D అదే కదా వచ్చింది లాస్ట్‌లో మనకి కూడా. 16:35. డైరెక్ట్‌గా A:D అడిగితే. ఓకేనా? అవును. ఇక్కడ వరకు చేస్తారు. మరి అంతే కదా! సి ఎక్కడుంది లాస్ట్ వరకు ఉందో అక్కడ వరకు చేసుకుంటారు. అయిపోద్ది. ఓకేనా? నువ్వు చేయాలి ఫస్ట్‌గా. ఎందుకవ్వదు? హ్మ్. ఎందుకవ్వదు? అవ్వకుండా ఉండదు. ఎప్పుడు కూడా. మరి 16:30 అంటే 8:15 కదా! A:C అడిగినప్పుడు. ఓకేనా? అయిపోయిందా? నెక్స్ట్. సో, ఇంకా మనకి ఎటువంటి క్వెషన్స్ వస్తాయంటే 2A = 3B = 5C ఇలా ఇచ్చి మనల్ని A:B:C ఎంత అని అడుగుతారు. 2A = 3B = 5C అని ఇచ్చి A:B:C ఎంత. ఇలా అడిగినప్పుడు మీరు సింపుల్‌గా ఏం చేస్తారంటే మీకు ఫస్ట్ A కావాలి కదా! Aని క్లోజ్ చేసేసేయండి. Aని క్లోజ్ చేసి Bని Cని మల్టిపుల్ చేయండి. B ఎంత? 3 కదా! 3 5 ఎంత? 50. తర్వాత B కావాలి కదా! Bని క్లోజ్ చేసి Aని Cని మల్టిపుల్ చేయండి. 10. తర్వాత C కావాలి కదా! Aని Bని మల్టిపుల్ చేయండి. అంటే ఏ రేషియోలో ఉన్నట్టు 10:15:10:6 సింపుల్‌గా. ఓకేనా? అచ్చా! పోన్లేండి. ఎల్‌సీఎం తీసుకోండి. 2, 3కి 5కి 2కి 3కి 5కి ఎల్‌సీఎం తీసుకోండి. ఎంత అవుతుంది? 2కి 3కి 5కి ఎల్‌సీఎం ఎంత? 2కి 3కి 30 కదా! అవునా? సో, 30 కాబట్టి ఏ ఏ కావాలి? A:B:C కావాలి కదా! అవునా? మనకెంతుంది? 30 ఉంది. 2 ఎన్ని టైమ్స్ క్యాన్సెల్ చేస్తుంది 30ని? 50. B ఎన్ని టైమ్స్ క్యాన్సెల్ చేస్తుంది? 10. C అయితే అదే కదా ఇది. ఓకేనా? అంత పెద్ద ప్రొసీజర్ ఎందుకు అనవసరం కదా! ఇప్పుడు మీరు అలా అంటే అలా రాకూడదనే ఇప్పుడు ఇది చెప్పేది. ఓకే. మీరు మామూలుగా అయితే 2 3B చేస్తారు. A/B = 3/2 రాసుకుంటారు. 3B = 5C రాసుకుంటారు. B:C 5:2 రాసుకుంటారు. మళ్ళీ దాన్ని A:B:C కింద కన్వర్ట్ చేస్తారు. కదా! అంత అంతెందుకు ఇది ఈజీ కదా! మీకిప్పుడు అలా రాకూడదనే కదా కోచింగ్ జాయిన్ అయ్యేది. మళ్ళీ ఎందుకు కోచింగ్ జాయిన్ అవ్వడం? ఓకేనా? సో, ఇందులో మీకు రేషియోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ రేషియోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి X:Y అనేది ఒక రేషియో అయితే X:Yకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ మనం నేర్చుకోవాలి.
x:y ఒక రేషియో అయితే దీనికి డూప్లికేట్ రేషియో ఏమవుతుంది? దీనికి డూప్లికేట్ రేషియో ఏమవుతుందంటే x² ఇది డూప్లికేట్ రేషియో. ఓకేనా? ఈ కండిషన్స్ అన్నీ మనకు వచ్చేసాయి. డూప్లికేట్ రేషియో ఏమవుతుంది? x:y అనేది ఒక ఒరిజినల్ రేషియో అయితే దానికి డూప్లికేట్ రేషియో ఏమవుతుంది? x²:y². అలాగే సబ్ డూప్లికేట్ రేషియో అని అడుగుతారు. సబ్ డూప్లికేట్ రేషియో ఏమవుతుందంటే x²y. ఇది సబ్ డూప్లికేట్ రేషియో. ఓకేనా? అలాగే సబ్ ట్రిప్లికేట్ రేషియో ఏమవుతుంది అంటే సబ్ ట్రిప్లికేట్ రేషియో ఏంటంటే x³ y. ఇది సబ్ ట్రిప్లికేట్ రేషియో. x:y. ఓకేనా? ఇది సబ్ ట్రిప్లికేట్ రేషియో. అలాగే ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది అంటే ఇన్వర్స్ రేషియో x:y ఒక రేషియో అయితే ఇన్వర్స్ రేషియో ఏమవుతుందంటే 1/x:1/y. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందమ్మా? y:x. ఇది ఇన్వర్స్ రేషియో. ఓకేనా? నోట్ చేయండి. మనకి మనకి అయిపోయిందా? ఏమైంది? ఇదెందుకమ్మా? అది మీకు సబ్జెక్టే కాదు. ఇప్పుడు కాదు కదా! మీకు ఏం రాసుకోవాలో తెలియకపోతే ఎలా అవుతుంది? నెక్స్ట్ రేషియో అయింది కదా! ప్రపోర్షన్ అంటే ఏంటి? ఒక రేషియోని ప్రపోర్షన్‌లో ఉందని ఇప్పుడు చెప్తా. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు చూడండి. A:B:C ఒక రేషియో. ఓకేనా? A:B:C ఒక రేషియో కదా! ఇది ప్రపోర్షన్‌లో ఉంది అని అన్నారనుకోండి. దాని అర్థం ఏంటి?
A:B:C ఒక రేషియోలో ఉంది అంటే ఒక రేషియోలో ఉంది. ఇది ప్రపోర్షన్‌లో ఉంది అంటే దీని అర్థం ఏంటంటే A:B ఏదైతే రేషియోలో ఉంటుందో B:C అదే రేషియోలో ఉండాలి అని. ఓకేనా? A:B ఏ రేషియోలో ఉంటాయో B:C అదే రేషియోలో ఉండాలి. అప్పుడే ఆ 2 ప్రపోర్షన్‌లో ఉన్నాయని అర్థం అన్నమాట. ఓకేనా? అంటే ఏమని చెప్తామంటే A:B:C ఈజ్ ఇన్ ప్రపోర్షన్ అంటే దాని అర్థం ఏంటి? A:B ఏదైతే రేషియోలో ఉంటాయో ప్రపోర్షన్ టు అంటే 4 సింబల్స్ ఇలా పెడతాం. B:C అదే రేషియోలో ఉండాలి. ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు A:B:C ఈక్వల్ టు 1:2:4 అన్నారనుకోండి. ఇది ప్రపోర్షన్‌లో ఉందా? ప్రపోర్షన్ లేదా? A:B ఏ రేషియోలో ఉందమ్మా? 1:2. B:C ఏ రేషియోలో ఉందమ్మా? 1:2 రేషియోలో ఉందా? 2 వన్సా 2 టూసా? కాబట్టి ఇప్పుడు నేను A:B:C ఈజ్ ఇన్ ప్రపోర్షన్ అని చెప్పొచ్చా? ఓకేనా? సో A:B:C ఈజ్ ఇన్ ప్రపోర్షన్ అంటే A:B ఏ రేషియోలో ఉంటుందో B:C అదే రేషియోలో ఉంటుంది. ఓకేనా? వచ్చేయండి. ఓకేనా? ఇప్పుడు A:B ప్రపోర్షన్ టు B:C చిన్నప్పుడు మనం స్కూల్‌లో నేర్చుకొని ఉంటాం. A:C ఈక్వల్ టు B స్క్వేర్ అని. అవునా? సో ఏమవుతుంది? ఈ 2 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 అవుతాయి. అవునా? సో అప్పుడు ఏమవుతుంది? AC ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? B స్క్వేర్. ఇక్కడ A:B:Cలో ఇక్కడ Bని ఏమంటామంటే B మధ్యలో ఉంది కదా! మధ్యలో మీన్స్ యావరేజ్. అంటే ఏంటంటే ఇది మీన్ ప్రపోర్షన్ అంటాం. దీన్నేమంటాం? మీన్ ప్రపోర్షన్. అలాగే C థర్డ్ పొజిషన్‌లో ఉంది కదా! అందుకని థర్డ్ ప్రపోర్షన్ అంటాం. ఓకేనా? Cని ఏమంటామంటే థర్డ్ ప్రపోర్షన్. సో కాబట్టి ఇక్కడ AC ఈక్వల్ టు B కాబట్టి B స్క్వేర్ ఈక్వల్ టు AC కాబట్టి B ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? రూట్ ఓవర్ AC. రూట్ ఓవర్ AC. ఇక్కడ B అంటే ఏంటి? మీన్ ప్రపోర్షన్ కదా! సో అప్పుడు మీన్ ప్రపోర్షన్ అంటే ఫార్ములా ఏమని చెప్పొచ్చు మనం? మీన్ ప్రపోర్షన్ అంటే రూట్ ఓవర్ AC. ఓకేనా? సో అలాగే ఇక్కడ చూడండి. దీన్ని బట్టి AC ఈక్వల్ టు B స్క్వేర్ కదా! C అంటే ఏమని చెప్పొచ్చమ్మా? B స్క్వేర్ బై A. C అంటే ఏంటి? థర్డ్ ప్రపోర్షనే కదా! సో అప్పుడు థర్డ్ ప్రపోర్షన్ అంటే నేనేమని చెప్పొచ్చు? B స్క్వేర్ బై నోట్ చేయండి.
అయిందా? నెక్స్ట్ A/B/C/D ఈజ్ ఇన్ ప్రపోర్షన్ అన్నారు అనుకోండి. A/B/C/D ఈజ్ ఇన్ ప్రపోర్షన్ అంటే దీని అర్థం ఏంటంటే A/B ఏదైతే రేషియోలు ఉన్నాయో C/D అదే రేషియోలో ఉంటాయి అని. ఓకేనా? A/B ఏదైతే రేషియోలు ఉంటాయో C/D అదే రేషియోలో ఉంటాయి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, AD ఈక్వల్ టు BC, D ఈక్వల్ టు BC బై A. D అంటే ఏంటంటే ఇక్కడ ఫోర్త్ ప్రపోర్షన్ అండి. అప్పుడు ఏమవుతుంది, BC బై ఫోర్త్ ప్రపోర్షన్. నోట్ చేయండి ఇది కూడా. మీకు చెప్తే మీకు తెలిసిపోతుంది. మీకు ఆ కండిషన్ ఎవరు డైరెక్ట్ గా డి అడుగుతారు. డైరెక్ట్ గా డి అడిగితే ఏంటి అర్థం అర్థం ప్రపోర్షన్ ఉంటేనే కదా మనం డి చెప్పగలం, లేకపోతే ఎలా చెప్తాం. ఓకేనా, అయిపోయింది కదా. చాలా చూడండి క్వశ్చన్. ఆన్ సెల్లింగ్ an article for rupees 8640, a shopkeeper gets the loss of 4%. What is the cost price of the article? ఏమైంది? ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసిందా? ఫైన్ ఫైన్, తప్పు చేసేసాను. సరే ఒక నిమిషం. చూడండి ఫస్ట్, A/B ఈక్వల్ టు 7:9, B/C ఈక్వల్ టు 15:7. ఫైన్ A/C. A/C ఎంత అని అడుగుతా. చేయండి.
5:3. ఓకే, 5:3. సో A:B ఇచ్చేసారు, B:C ఇచ్చేసారు అని అడుగుతున్నారు. A:C. ఏ ఎక్కడుంది? ఫస్ట్ లో ఉంది. సి ఎక్కడుంది? లాస్ట్ లో ఉంది. ఫస్ట్ రెండింటిని మల్టిపుల్ చేయండి, లాస్ట్ రెండింటిని మల్టిపుల్ చేయండి, అంతేనా? సో అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ రెండింటిని మల్టిపుల్ చేస్తే 7x15 ఈస్టు లాస్ట్ రెండింటిని మల్టిపుల్ చేస్తే 9x7. 7 క్యాన్సిల్ కదమ్మా. 3 5 3 3. సో ఏ రేషియోలో ఉన్నట్టు? 5:3. ఓకేనా? వచ్చేది ఫస్ట్. ఓకేనా? నెక్స్ట్ వన్ ట్రై చేయండి. 2A = 3B = 4C. అయితే A:B:C ఎంత? సిక్స్ ఈస్ టు 4:3. సో 2A = 3B = 4C కదా. సో A:B:C అడుగుతున్నారు. ఇప్పుడు A:B:C కావాలంటే ఏ కావాలంటే ఏమని చెప్పాను? ఏ క్లోజ్ చేస్తే BC మల్టిపుల్ చేయండి, ఎంత అవుతుంది? 3 4 12. B కావాలంటే ACని మల్టిపుల్ చేయండి, ఎంత అవుతుంది? C కావాలంటే ABని మల్టిపుల్ చేయండి, ఎంత అవుతుంది? అంటే 2 6 2 4 2 3. 6:4:3 రేషియోలో ఉంటుంది. నెక్స్ట్ వన్ సేమ్ చెప్పండి. 5A = 12B = 13C అయితే A:B:C. వన్ 65:60. ఏ కావాలంటే ఏం చేయాలి? BC మల్టిపుల్ చేస్తాం. 12 13 156, అంతేనా? B కావాలంటే ఏం చేస్తాం? AC మల్టిపుల్ చేస్తాం. 5 13 65. అలాగే C కావాలంటే Aని Bని మల్టిపుల్ చేస్తాం. 5 12 60. సో 156:65:60 అని. ఓకేనా?
అయిపోయిందా? నెక్స్ట్ ట్రై చేయాలి. A is to B equal to 3 is to 4, B is to C equal to 5 is to 7, C is to D equal to 8 is to 9. A is to B is to C is to D. A is to B ఎంతమ్మా? 3 is to 4. B is to C ఎంతమ్మా? 5 is to 7. C is to D ఎంతమ్మా? 8 is to 9. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ 4 గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ 4, ఇక్కడ కూడా 4. ఇక్కడ 7 గ్యాప్ ఉంది కాబట్టి 7. ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ 8, 8. అప్పుడు A is to B is to C is to D చెప్పండి. 3 5s are 15, 15 8s are 120. 4 5s are 20, 28s are 4 7s are 28, 28 8s are ఎంత? 224. 4 7s are okay, 4 7s are 28, 28 9s are 250. సో 4 లో క్యాన్సిల్ అయిపోతాయి కదా అన్ని. 4 30s are 4 40s are 456 are 463 are. సో 30 40 56 63. అంతగా వచ్చింది అందరికి. వచ్చిందా? నెక్స్ట్ సేమ్ A is to D అడుగుతున్నారు ఈసారి. A is to B equal to 3 is to 4, B is to C equal to 5 is to 7, C is to D equal to 8 is to 9 అయితే A is to D. Then is to 21. సో ఏ డి కావాలి. ఏ ఎక్కడ ఉంది? ఫస్ట్ లో ఉంది, డి లాస్ట్ లో ఉంది కదా, అంతేనా? సో అప్పుడు ఏ ఇస్ టు డి కావాలంటే ఫస్ట్ లో ఉన్నవన్నీ మల్టిపుల్ చేయండి. 3 into 5 into 8 అంతేనా? 3 into 5 into 8.
డి కావాలంటే లాస్ట్ లో ఉన్నవన్నీ మల్టిపుల్ చేయండి. 4 ఇంటూ 7 ఇంటూ 9. 3 1 జా 3 3 జా 4 1 జా 4 2 జా అంతేనా? సో 10:20. ఏ కావాలంటే ఫస్ట్ లో ఉన్నవన్నీ మల్టిపుల్ చేస్తాం, బి కావాలంటే లాస్ట్ లో ఉన్నవన్నీ మల్టిపుల్ చేసుకుంటాం, అంతే కదా? సరే బ్రేక్ తీసుకోండి, సరేనా? 15 minutes తర్వాత కంటిన్యూ చేద్దాం.